Hello everyone, welcome to my channel on the topic AP TET 2026 question tags. This is the topic I have taken up today. క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ఒకసారి చూడండి. క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అ స్మాల్ క్వశ్చన్ అటాచ్డ్ టు ఏ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్కి మనం చిన్నగా యాడ్ చేసేటువంటి ఒక చిన్న క్వశ్చన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం అన్నమాట. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని ఉందనుకోండి. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఇజ్ ఎ స్టేట్మెంట్. ఈజంట్ హీ హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ అనేటువంటిది పాజిటివ్ స్టేట్మెంటు, ఈజంట్ హీ అనేటువంటిది నెగిటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ నాట్ బ్యాడ్ అది నెగిటివ్ స్టేట్మెంటు, దానికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. అంటే ఈజ్ హీ అనాలి. అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్కి ఏమో ఒక నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ మనం టెట్లో అటెంప్ట్ చేసేటప్పుడు 1 or 2 బిట్స్ మనకు ఖచ్చితంగా వస్తాయి. ఇది అటెంప్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ముందుగా కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మనం కొన్ని ఎక్సర్సైజెస్లోకి వెళ్దాం ఎలా చేయాలనేటువంటిది. జనరల్గా మనకి క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చినప్పుడు, ఈ క్వశ్చన్ ట్యాగ్ రాయమని అడిగినప్పుడు లేదా ఐడెంటిఫై చేయమని అడిగినప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో అసలు ఎటువంటి వెర్బ్ ఉందో మనం ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎటువంటి వెర్బ్స్ అంటే రూల్ 1 ఏంటంటే ఇక్కడ మనకి బీ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ, మోడల్ వెర్బ్స్ కానీ వీటిల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మనం ఎట్లా క్వశ్చన్ ట్యాగ్ను రాయాలి. స్టేట్మెంట్లో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వెర్బ్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద స్టేట్మెంట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ వీ హ్యావ్ టు అటాచ్ అనేది చూద్దాం మనం. బీ ఫార్మ్స్ అనేటువంటివి మనకు తెలుసు, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. అలాగే మోడల్ వెర్బ్స్ కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, అట్లాగే మస్ట్, యూజ్ టు ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటివి వచ్చినప్పుడు జనరల్గా మనం చేసేది ఏంటంటే ఈ వీటిల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే అంటే ఎనీ ఆఫ్ ద బీ ఫార్మ్స్, ఎనీ ఆఫ్ ద హ్యావ్ ఫార్మ్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద మోడల్ వెర్బ్స్ వీటిల్లో ఏదైనా ఉన్నప్పుడు మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైనా ఒక వెర్బ్ ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్లో దాన్ని అటు ఇటు తారుమారు చేసి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, అలాగే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలన్నమాట. ఎట్లాగో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూద్దాం మనం. ఇక్కడ రఫీ ఈజ్ ఎ గుడ్ సింగర్. ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఏంటి మనం చెప్పుకున్నట్లా చూడండి, బీ ఫామ్ అనమాట. బీ ఫామ్ వచ్చింది కాబట్టి మనం సింపుల్గా రఫీ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ఈజ్ ద బీ ఫామ్. ఇది పాజిటివ్గా ఉంది. రఫీ ఈజ్ ఎ గుడ్ సింగర్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి బీ ఫామ్ని ముందున్నటువంటి సబ్జెక్ట్ని అటు ఇటు మనం మార్చుకొని నెగిటివ్ చేస్తే సరిపోతుంది. అయితే రఫీ అని రాయకూడదు, నౌన్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రొనౌన్ రాసుకోవాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్లో నౌన్ రాయకూడదు, ప్రొనౌన్ రాయాలి. సో రఫీ ఈజ్ ఎ గుడ్ సింగర్, ఈజంట్ హీ నెగిటివ్ అయిపోయింది, అది ఈజంట్ హీ. సో దట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్. సింపుల్గా మనం రెండింటిని అటు ఇటు మార్చాము, రఫీ అండ్ ఈజ్ని అలాగే నెగిటివ్ చేసామన్నమాట, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో ఇది సింపుల్ మెథడ్ మనకి. నెక్స్ట్ రెండోది చూడండి, హ్యావ్ ఫామ్ ఒకటి ఉంది ఇక్కడ. షీ హ్యాజ్ అ లాట్ ఆఫ్ ప్రాపర్టీ అన్నప్పుడు ఇక్కడ హ్యాజ్ అనేది పైన ఇచ్చినటువంటి వాటిల్లో హ్యావ్ ఫామ్, వన్ ఆఫ్ ది హ్యావ్ ఫార్మ్స్. కాబట్టి మనం ఏం చేసాము, షీ హ్యాజ్ అ లాట్ ఆఫ్ ప్రాపర్టీ అన్నప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంటు. మోర్ ఓవర్ ఇన్ దిస్ స్టేట్మెంట్ వీ హ్యావ్ దిస్ హ్యావ్ ఫామ్ అనమాట, హ్యాజ్ అనేది ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ చేయాలన్నమాట. హ్యాజ్ అండ్ షీ, దట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్. హ్యాజ్ అండ్ షీ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనమాట. అలాగే మనం అనుకున్న వాటి ప్రకారంగా మోడల్ వెర్బ్ ఉన్నట్లయితే ఏం చేయాలి, మై ఫ్రెండ్ కెన్ డ్రైవ్ ఎ కార్. మై ఫ్రెండ్ సబ్జెక్టు, కెన్ అనేటువంటిది ఇక్కడ మోడల్ వెర్బ్. సో ఈ రెండింటిని మనం మార్చుకొని ఇక్కడ కెన్ అనేది మోడల్ వెర్బ్ కాబట్టి మనం దీన్ని నెగిటివ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది మై ఫ్రెండ్ క్యాన్ డ్రైవ్ ఏ కార్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయండి. కాంట్ హీ, ఫ్రెండ్ అనేది అది ఐదర్ జెండర్ కావచ్చు, అంటే మ్యాస్కులైన్ ఆర్ ఫెమినైన్ కావచ్చు కాబట్టి కాంట్ హీ ఆర్ కాంట్ షీ, అక్కడ మనకి ఏది ఇస్తే అక్కడ మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సో ఇదొకటి అనమాట. అంటే బీ ఫాము, ఎనీ ఆఫ్ ది బీ ఫార్మ్స్, ఎనీ ఆఫ్ ది హ్యావ్ ఫార్మ్స్, ఎనీ ఆఫ్ ది మోడల్ వెర్బ్స్. ఈ మూడిట్లో ఏదైనా మనకి స్టేట్మెంట్లో వచ్చినట్లయితే అది జస్ట్ ఆ వెర్బ్ని ప్లస్ సబ్జెక్ట్ని ఇన్వర్స్ చేసుకుని, అంటే ఆ రెండింటిని మనం అటు ఇటు మార్చుకుని పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. ఇది మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ పైన చెప్పిన 3 టైప్స్ ఆఫ్ వెర్బ్స్ కాకుండా V1 ఉన్నట్లయితే మనం క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాయాల్సి ఉంటుంది అంటే స్టేట్మెంట్లో V1 ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో డోంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్, డోంట్ అని రాసి తర్వాత అక్కడ స్టేట్మెంట్లో ఇచ్చిన సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాసుకోవాలి. అలాగే V1 ఎస్ కానీ ఈఎస్ కానీ ఉన్నట్లయితే
డజంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే స్టేట్మెంట్లో V2 ఉన్నట్లయితే డిడెంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ రాయాలి. ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఒకసారి చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్ 1, వీ నో హిమ్ వెల్. వీ నో హిమ్ వెల్ అన్నప్పుడు ఇక్కడ నో V1 వచ్చింది చూడండి. వీ నో, వి సబ్జెక్టు, నో V1. V1 వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం మనం పైన? V1 వచ్చినట్లయితే డోంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇక్కడ ప్రొనౌనే ఉంది కాబట్టి అదే అవుతుంది. వీ నో హిమ్ అన్నప్పుడు, వీ నో హిమ్ వెల్ అన్నప్పుడు ఇక్కడ డోంట్ ప్లస్ ప్రొనౌన్. ఇక్కడ ప్రొనౌన్ ఏముందండి? వి ఉంది. కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వీ నో హిమ్ వెల్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయండి. డోంట్ వి, దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్ అది. నెక్స్ట్, రమ్య డాన్సెస్ బ్యూటిఫుల్లీ. డాన్సెస్ V1S వచ్చింది ఇక్కడ. V1S వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? పైన చూడండి ఇక్కడ డజంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పుకున్నాము. సో కాబట్టి ఇక్కడ మనం డజంట్ షీ. రమ్య డాన్సెస్ బ్యూటిఫుల్లీ పాజిటివ్ కాబట్టి డజంట్ షీ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం రాసాం. అలాగే మై ఫ్రెండ్ వన్ ద మ్యాచ్. 1 అన్నప్పుడు విన్ 1, V2. ఇక్కడ V2 వచ్చింది పైన చూసారా? V2 వచ్చినట్లయితే మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే డిడెంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ప్రొనౌన్ ఇక్కడ ప్రొనౌన్ ఏంటండి? సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మనకి? మై ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్. దానికి ప్రొనౌన్ ఏమవుతుంది? దే అవుతుంది అనమాట. కాబట్టి డిడెంట్ దే. మై ఫ్రెండ్స్ 1 V2 కాబట్టి డిడెంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్. మై ఫ్రెండ్స్కి ప్రొనౌన్ ఏమవుతుంది? దే అవుతుంది. కాబట్టి డిడెంట్ దే, దట్ ఈస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో ఈ రకంగా మనం క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వగానే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది చూడాలి అంటే ఏది కరెక్ట్ అని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ట్యాగ్లో ఇచ్చినటువంటి వెర్బ్ ఎటువంటి వెర్బు అంటే ఈజ్ ఇట్ ఏ బీ ఫామ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ హ్యావ్ ఫామ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ మోడల్ వెర్బ్. అలా ఉన్నట్లయితే సబ్జెక్ట్ని వెర్బ్ని అటు ఇటు చేసేసి నెగిటివ్ అయితే పాజిటివ్ చేయండి, పాజిటివ్ అయితే నెగిటివ్ చేయండి, సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి V1 ఉన్నట్లయితే అప్పుడు డోంట్ రాసి దాని తర్వాత సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాసుకోవాలి. అలాగే V1S కానీ ES కానీ ఉన్నట్లయితే డజంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ రాసుకోవాలి. అలా కాకుండా స్టేట్మెంట్లో కనుక V2 అంటే సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే డిడెంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మనం రాసుకోవాలి. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్. ఇట్లా హౌ టు ఐడెంటిఫై ద బెస్ట్ ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. షీఈ్ ఎ గుడ్ సింగర్. ఈ స్టేట్మెంట్లో మనకి ఇది పాజిటివ్గా ఉందా నెగిటివ్ ఉందా ఒకసారి చూడండి. షీఈ్ ఎ గుడ్ సింగర్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే. మోర్ ఓవర్ ఇక్కడ ఇచ్చిన వెర్బ్ ఏంటి చూడండి, ఈజ్ ఉంది మనకి. ఈజ్ అంటే బీ ఫామ్ కదా. బీ ఫామ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? జస్ట్ సబ్జెక్ట్ని వెర్బ్ని అటు ఇటు చేస్తే సరిపోతుంది. ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ రాయండి. ఇప్పుడు షీ ఈజ్ అన్నప్పుడు దానికి నెగిటివ్ ఏమవుతుందండి? ఈజ్ అండ్ షీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఈజ్ అండ్ షీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈజ్ అండ్ షీ అన్నప్పుడు మనకి ఆప్షన్ బి అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, దే వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఇక్కడ కూడా వెంట్ అని ఉంది. వెంట్ అంటే ఏంటంటే ఇది V2 ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? డిడెంట్ రాసి దాని ముందు ఉన్నటువంటి ప్రొనౌను లేదా సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాసుకోవాలి. సో వెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందు పాజిటివ్ ఉంది. ఇది వెంట్ అనేది పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకి దే వెంట్ అనేది పాజిటివ్ కాబట్టి డిడెంట్ రాసి ప్లస్ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ దే ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? డిడెంట్ దే. నెక్స్ట్, యూ డోంట్ లైక్ కాఫీ. ఇక్కడ నెగిటివ్ ఉంది చూడండి. యూ డోంట్ లైక్ కాఫీ నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని తీసేయండి. నెక్స్ట్, బీ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ డూ ఫామ్ ఉంది కాబట్టి మనం ఆ రెండింటిని ఇన్వర్స్ చేసుకుంటే సరిపోతుంది. యూ డోంట్ లైక్ కాఫీ అన్నప్పుడు నాట్ తీసేయండి, డూ యూ పాజిటివ్ చేయండి, దాన్ని డూ యూ అయిపోతుంది. నెక్స్ట్, రవి కెన్ స్విమ్ వెల్. కెన్ అనేది ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్ వచ్చినప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? రెండింటిని అటు ఇటు మార్చుకొని నెగిటివ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ రవి ప్లేస్లో హీ రాసుకోవాలి అంతే. సో కాంట్ హీ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ హ్యాజ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్. హ్యాజ్ అనేటువంటిది ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది హ్యావ్ ఫార్మ్స్ కాబట్టి మనం ఏం చేస్తాము? దీన్ని నెగిటివ్ చేయాలన్నమాట. హ్యాజ్ అండ్ షీ ఎక్కడుందో ఒకసారి చూడండి. హ్యాజ్ అండ్ షీ. సో దట్ ఈజ్ ఆప్షన్ ఏ. షీ హ్యాజ్ అండ్ షీ సింపుల్గా అటు ఇటు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. 6th, లెట్ us గో ఫర్ ఎ వాక్. ఎప్పుడైనా సరే లెటర్స్ అని వచ్చినప్పుడు స్టాండర్డ్గా మనం ఒకటి రాయాల్సి ఉంటుంది. అంటే క్వశ్చన్ ట్యాగ్ దట్ ఈస్ షల్ వి. ఇంకేమి చూడాల్సిన అవసరం లేదు. అది పాజిటివ్ నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. మనకి స్టేట్మెంట్లో లెట్స్ వచ్చినా మనం చెప్పాల్సింది వెంటనే షల్ వి. అది కాదు, బండ గుర్తు పెట్టేసుకోవడం మనం. ఇంకా అది లెట్స్ షల్ వి, దట్స్ ఆల్. నెక్స్ట్,
ఐ ఆమ్ లైట్ ఇక్కడ కొంత తేడా ఉంటుంది, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఎగ్జామ్టెడ్ వన్ లాగా చెప్పుకోవచ్చు మనం. ఐ ఆమ్ అని కనపడిందంటే మీకు ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ ఏ డ్రైవర్ ఉందనుకోండి, దీనికి మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఆంట్ ఐ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ అని కనబడిందంటే యూ హ్యావ్ టు చూస్ ద ఆప్షన్ యాజ్ ఆంట్ ఐ, దట్స్ ఆల్, దట్ ఈస్ బి. నెక్స్ట్ 8th వన్ చూడండి. నోబడి హెల్ప్డ్ హిమ్. నోబడి అన్నప్పుడు మనకి నెగిటివ్ వచ్చింది చూడండి. నోబడి అంటేనే నాట్ ఎనీబడి అని అక్కడ అర్థం కదా. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ మోర్ ఓవర్ హెల్ప్డ్ అనేది ఏంటి, V2 ఉంది. V2 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా డిడెంట్ ప్లస్ ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకి V2 వస్తుందంటే డిడ్ వస్తుంది కంపల్సరీగా. మామూలుగా అయితే డిడెంట్ రాస్తాం, డిడెంట్ రాసి దాని ప్రొనౌన్ రాస్తాం, సబ్జెక్ట్ ప్రొనౌన్ రాస్తాం. కానీ ఇక్కడ నో అంటేనే నాట్ కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇది నెగిటివ్గా తీసుకోవాలి స్టేట్మెంట్. మనం నోబడి హెల్ప్డ్ హిమ్ అంటే నాట్ ఎనీబడి హెల్ప్డ్ హిమ్, దీనికి పాజిటివ్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఇక్కడ ఇది ఒక ఎగ్జాంప్షన్, జాగ్రత్తగా చూసుకోవాలి. నోబడి వచ్చినప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, దానికి డిడ్ దే అవుతుంది. ఎందుకని డిడ్ ఎందుకు వచ్చింది, హెల్ప్డ్ V2 కాబట్టి డిడ్తో రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. వర్ అనేది ఏంటంటే ఇక్కడ బీ ఫామ్, వన్ ఆఫ్ ది బీ ఫామ్స్. ఈజ్, యామ్, ఆరు, వజ్, వర్ ఇది వచ్చినప్పుడు మనం అనుకున్నాం కదా. అలాగే చిల్డ్రన్కి మనకి ప్రొనౌన్ ఏమొస్తుంది, దే వస్తుంది. కాబట్టి దే చిల్డ్రన్ వర్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని అటు ఇటు మార్చుకొని మనం వరంట్ దే నెగిటివ్ చేయాలి దాన్ని మనం, వరంట్ దే. నెక్స్ట్ హీ నెవర్ టెల్స్ లైస్. హీ నెవర్ మీన్స్ నాట్ ఎట్ ఎనీ టైమ్, నాట్ ఎనీ టైమ్ అనమాట మనకి. అంటే ఇది కూడా మనకి నెగిటివ్ కింద తీసుకోవాలి. హీ నెవర్ టెల్స్ అంటే హీ డజంట్ టెల్ లైస్ ఎనీ టైమ్ అని. సో కాబట్టి ఇక్కడ టెల్స్ అనేది V1S వచ్చింది. V1S వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా డజంట్ రాస్తాం. కానీ ఇక్కడ డజంట్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు, నెవర్ అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్, మనం పాజిటివ్ ట్యాగ్ మనం దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఎ నెగిటివ్ వన్, సో వీ హ్యావ్ టు యాడ్ ఎ పాజిటివ్ ట్యాగ్ టు ఇట్. సో దట్ ఈస్ డస్ హీ. ఐ థింక్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ యువర్ ఫాదర్ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ డ్రైవ్స్ చూడండి, డ్రైవ్స్ V1S వచ్చినప్పుడు మనం ఏం చేసామండి, ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ ఏమవుతుంది, డజంట్ హీ, దట్స్ ఆల్. ఇన్ ప్లేస్ ఆఫ్ యువర్ ఫాదర్ వీ హ్యావ్ టు రైట్ హీ యాజ్ ద ప్రొనౌన్. సో పర్సనల్ ప్రొనౌన్ డజంట్ హీ. నెక్స్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. ఇక్కడ షుడ్ అనేది ఏంటిది, మోడల్ వెర్బ్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము, రెండింటిని అటు ఇటు మార్చుకోవడమే. సబ్జెక్ట్ వి ఉంది, షుడ్ని మోడల్ వెర్బ్ని అటు ఇటు మార్చుకుని నెక్స్ట్ మధ్యలో నెగేషన్ తీసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, షుడెంట్ వి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ చేయాలన్నమాట, షుడెంట్ వి. నెక్స్ట్ దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఈజ్ అనేది బీ ఫామ్, ఈజ్ అనేటువంటిది బీ ఫామ్ కాబట్టి ఇది పాజిటివ్గా ఉంది. దెర్ ఈజ్ ఎ బుక్, ఇట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్, సో వీ హ్యావ్ టు యాడ్ ఎ నెగిటివ్ ట్యాగ్ టు ఇట్. సో దెర్ ఈజ్ అన్నప్పుడు మనకి ఈజంట్ దేర్ అనేది సబ్జెక్ట్ కాబట్టి మనం అదే రాసేస్తాము, సరిపోతుంది. ఈజంట్ దేర్. నెక్స్ట్ షీ వజంట్ ప్రజెంట్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, వజ్ అనేది బీ ఫాము, దాని పక్కన నాట్ అంటే నెగేషన్ కూడా ఉంది. సింపుల్గా మనకి బీ ఫామ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ని బీ ఫామ్ని రివర్స్ చేసుకుంటాం, అంటే అటు ఇటు మార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి నాట్ తీసేయండి, సింపుల్గా నెగిటివ్ని పాజిటివ్ చేయండి. షీ వజంట్ అన్నప్పుడు ఏమవుతుంది, వాజ్ షీ, దట్స్ ఆల్. దట్ బికమ్స్ ద క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ యూ హ్యావ్ నెవర్ సీన్ ద తాజ్ మహల్. నెవర్ అంటే నాట్ నెగేషన్ అనమాట. చూడండి ఇక్కడ నెవర్ అనేది, నోబడి అనేది నెగిటివ్స్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని ఈ స్టేట్మెంటే నెగిటివ్. యూ హ్యావ్ నెవర్ సీన్, నాట్ ఎనీ టైమ్ యూ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, దాని అర్థం. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తాము, హ్యావెంట్ యూ రాయకూడదు, హ్యావ్ యూ రాయాలి ఇక్కడ. ఎందుకంటే నెవర్ అనేది నాట్ అనే మీనింగ్ కాబట్టి, నెగేషన్ కాబట్టి ఇక్కడ మనకి ఆ నెవర్ నాట్ అనుకోండి, దాన్ని తీసేస్తే ఏమవుతున్నప్పుడు హ్యావ్ యూ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద ప్రోగ్రామ్. ఎంజాయ్డ్ అనేది V2 వచ్చింది, ఎవ్రీవన్ వచ్చింది. ఎవ్రీవన్ ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడు ప్లోరల్గా తీసుకోవాలి మనం, అంటే దే అని తీసుకోవాలి, దీన్ని దే అనేటువంటి సెన్స్లో తీసుకోవాలి. సో కాబట్టి ఎంజాయ్డ్ అనేటువంటిది, ఎవ్రీబడి ఎంజాయ్డ్ అన్నప్పుడు ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ యాడ్ చేయాలి. మోర్ ఓవర్ ఎవ్రీవన్ ప్లేస్లో మనం డిడెంట్, ఇప్పుడు జనరల్గా ఎంజాయ్డ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే V2 వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, డిడెంట్ రాయాలి. డిడెంట్ తర్వాత ఎవ్రీవన్ ప్లేస్లో ఏం రాయాలంటే దే రాసుకోవాలి. సో కాబట్టి డిడెంట్ దే, దట్ ఈస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఓపెన్ ద డోర్ అనేది ఇక్కడ మనకి అడిగేటువంటి విధానాన్ని బట్టి మన క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఓపెన్ ద డోర్ అంటే విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని మనం సాఫ్ట్గా అడిగినప్పుడు ఇక్కడ ఇది
మనం ఓపెన్ ద డోర్ అన్నప్పుడు రిక్వెస్ట్గా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ యూ అంటే పాజిటివ్గా మనం అడిగినప్పుడు విల్ యూ ఎప్పుడైనా ఇది ఇట్లా వచ్చినప్పుడు ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్, బ్రింగ్ మీ దట్ బాటిల్ ఇలా వచ్చినప్పుడు విల్ యూ అని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపెరిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇట్లాంటి వాటికి విల్ యూ అని యాడ్ చేసుకోవాలి. అదే మనం దాన్ని కమాండ్ లాగా అడిగామనుకోండి, ఓపెన్ ద డోర్ అంటే ఒక కమాండ్ లాగా మనం చెప్పినప్పుడు వోంట్ యూ అని కూడా అడగాల్సి ఉంటుంది. ఒకవేళ విల్ యూ అక్కడ లేకపోతే మీరు వోంట్ యూ కూడా రాయాల్సి ఉంటుంది. జనరల్గా విల్ యూ ఇస్తారు, విల్ యూ ఇచ్చినప్పుడు విల్ యూ తీసుకోండి ఈ ఇట్లాంటి ఇంపెరిటివ్ సెంటెన్సెస్కి. అట్లా అనమాట. ఒకవేళ మనకి విల్ యూ లేదు, వోంట్ యూ ఇచ్చాడు, అప్పుడు మీరు వోంట్ యూ తీసుకోవాలి. ఒకవేళ దీన్ని ఇట్లా ఇవ్వకుండా ఓపెన్ ద డోర్ అనకుండా ఓపెన్ ద డోర్ ఇస్తే మనం విల్ యూ రాస్తాం. డోంట్ ఓపెన్ ద డోర్ అట్లా వచ్చినప్పుడు అక్కడ మాత్రం విల్ యూ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే నెగిటివ్ కమాండ్ వచ్చినప్పుడు విల్ యూ అని రాసుకోవాలి. ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఇట్లాంటివి అడుగుతుంటారు. అలాగే హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్, హీ యూజ్డ్ టు ప్లే. సో యూజ్డ్ టు అనేది V2, యూజ్డ్ టు V2. సో V2 వచ్చింది కాబట్టి మనం ఏం రాయాలి జనరల్గా డిడెంట్. ఇందాక అనుకున్నాం కదా V2 వచ్చినప్పుడు డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి డిడెంట్ హీ. అంతేగాని దానికి మళ్ళీ యూజ్ టుకి డిడ్ హీ యూజ్ టు అని రాయాల్సిన అవసరం లేదు. డిడెంట్ హీ. ఓకే, ఎందుకని యూజ్ టు అనేది V2 వచ్చినప్పుడు మనకి ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి డిడెంట్ న్యాచురల్గా రాస్తాం మనం. డిడెంట్ హీ, దట్స్ ఆల్. నెక్స్ట్ నథింగ్ కెన్ స్టాప్ అస్. నథింగ్ ఇక్కడ చూసారా, నథింగ్ కెన్ స్టాప్ అస్. నథింగ్ అంటే ఇట్ రిఫర్స్ టు సంథింగ్, మోర్ ఓవర్ ఇది నెగిటివ్గా ఉంది. నథింగ్ అంటేనే నాట్ ఎనీథింగ్ అని కదా, ఇది నెగిటివ్గా ఉంది కాబట్టి మనం కెన్ రాసి ముందు పాజిటివ్ చేయాలి. దీన్ని కెన్ రాసి అంటే అటు ఇటు మార్చుకుంటాం. నథింగ్ కెన్ అన్నప్పుడు కెన్ నథింగ్ అని రాయకుండా నథింగ్ ప్లేస్లో ఇట్ రెఫర్స్ టు సంథింగ్ కాబట్టి ప్రొనౌన్ ఇట్ రాసుకోవాలి. దానికి ఇక్కడ నథింగ్లోనే నో ఉంది కాబట్టి దాన్ని తీసేసినట్టు అనమాట. అంటే నెగిటివ్ని పాజిటివ్ చేస్తాం. కెన్ ఇట్ అని రాయాలి ఇక్కడ మనం. కెన్ ఇట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెట్స్ హెల్ప్ ద పూర్. ఇందాక అనుకున్నాం మనం లెటర్స్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా షల్ వి, ఇంకా మనం దాంట్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. లెట్స్ కనబడగానే షల్ వి అని మార్క్ చేసుకోండి సరిపోతుంది. అట్లాగే ఇవన్నీ కూడా మామూలుగా రొటీన్గా వచ్చేటువంటి క్వశ్చన్ ట్యాగ్స్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి మనకి. క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్డ్ విత్ సెమీ నెగిటివ్స్. సెమీ నెగిటివ్స్ అంటే ఏంటంటే మనకి అవి దాదాపుగా నెగిటివ్ కింద మనం వాటిని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టేట్మెంట్స్లో కొన్ని పదాలు ఉన్నట్లయితే ఏమిటా వర్డ్స్, వాట్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ కాల్డ్ సెమీ నెగిటివ్స్ అంటే ఒక్కసారి చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి మనకి. ఇక్కడ హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, వీటిని మనం సెమీ నెగిటివ్స్ అంటాం. అంటే ఇవి దాదాపుగా నెగిటివ్ అనమాట మనకి. అంటే ఇలాంటి పదాలు మనకి స్టేట్మెంట్లో వచ్చినప్పుడు, వీటిలో ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్ రాయాలి అని గుర్తుపెట్టుకోండి. అందుకే వీటిని మనం సెమీ అంటే ఆల్మోస్ట్ హాఫ్ అనమాట, హాఫ్ నెగిటివ్ అని చెప్తాం మనం వీటిని. ఇప్పుడు చూడండి, షీ హార్డ్లీ మేక్స్ మిస్టేక్స్. హార్డ్లీ అనేటువంటిది ఇక్కడ మనకి సెమీ నెగిటివ్ అనమాట. సో షీ హార్డ్లీ మేక్స్ మిస్టేక్స్ అంటే షీ డజంట్ యూజువల్లీ మేక్స్ మిస్టేక్స్ అని దాని అర్థం. జనరల్గా ఆమె దాదాపుగా చేయదు అని అర్థం. మరి చేయదు అన్నప్పుడు మనం చేస్తుందా అని అడగాలి కదా, కాబట్టి ఏం చెప్పాలి మనం. చూడండి, ఇక్కడ మేక్స్ అన్నప్పుడు V1S వచ్చింది. V1S వచ్చింది కాబట్టి మామూలుగా డజంట్ రాయాలి మనం. డజంట్ ప్లస్ షీ రాయాలి. కానీ ఇక్కడ హార్డ్లీ అనేది నెగిటివ్ కాబట్టి డజ్ షీ. దట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్. ఎప్పుడు కూడా ఈ సెమీ నెగిటివ్ వీటిల్లో ఏదైనా వచ్చినట్లయితే, ఇఫ్ వన్ ఆఫ్ దీస్ సెమీ నెగిటివ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ స్టేట్మెంట్, వీ షుడ్ యాడ్ ఎ పాజిటివ్ ట్యాగ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటివి సెమీ నెగిటివ్స్? హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ అనేటువంటిది. ఓకే, డజ్ షీ అని చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ హీ రేర్లీ, ఇక్కడ కూడా సెమీ నెగిటివ్ ఉంది. రేర్లీ అంటే చాలా తక్కువ సార్లు అని అర్థం. హీ రేర్లీ విజిట్స్ హర్ గ్రాండ్ పేరెంట్స్ అని ఉంది ఇక్కడ. విజిట్స్ V1S వచ్చింది. V1S వచ్చినప్పుడు మామూలుగా డజంట్ హీ రావాలి. కానీ ఇక్కడ రేర్లీ అనేది నెగిటివ్, సెమీ నెగిటివ్ కాబట్టి డజ్ హీ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దే సెల్డమ్ గో టు ద సినిమా. గో అనేది కూడా V1. ఇక్కడ V1 వచ్చినప్పుడు డోంట్ ప్లస్ ప్రొనౌన్ రావాలి. కానీ సెల్డమ్ సెమీ నెగిటివ్ కాబట్టి దీన్ని పాజిటివ్ చేయాలంటే డూ దే, డోంట్ దే అనకూడదు, డూ దే. ఎందుకంటే అక్కడ సెమీ నెగిటివ్ సెల్డమ్ అని ఉంది కాబట్టి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్కువగా ఇస్తున్నాడు. ఫ్యూ స్టూడెంట్స్ అండర్స్టూడ్ ద డిఫికల్ట్ క్వశ్చన్. ఫ్యూ అన్నప్పుడు మనకి నెగిటివ్ కింద తీసుకోవాలి మనం. ఫ్యూ స్టూడెంట్స్ అంటే
దాదాపు ఎవరు కూడా ఆ క్వశ్చన్ అర్థం చేసుకోలేదు అని దాని అర్థం. ఫ్యూ స్టూడెంట్స్ అండర్స్టూడ్ ద క్వశ్చన్ అంటే చాలా తక్కువ మంది, అంటే దాదాపు అసలు ఎవరు లేరు అని అర్థం అనమాట. ఎవరు లేరు అని అర్థం, నెగిటివ్గా తీసుకోవాలి. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే దీనికి పాజిటివ్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. ఫ్యూ స్టూడెంట్స్ అండర్స్టూడ్ ద క్వశ్చన్, డిడ్ దే. ఓకే, ఇది నెగిటివ్గా తీసుకోవాలి స్టేట్మెంట్ని, దానికి డిడ్ దే అని మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ స్కేర్స్లీ స్పీక్స్ టు ఎనీవన్. ఇక్కడ స్పీక్స్ V1S వచ్చింది. V1S వచ్చినప్పుడు మామూలుగా డజంట్ రావాలి, దాని పక్కన ప్రొనౌన్ షీ ఉంది కాబట్టి అది పెట్టాలి. కానీ స్కేర్స్లీ అనేది సెమీ నెగిటివ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలండి, పాజిటివ్ ట్యాగ్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి డజ్ షీ అవుతుందన్నమాట ఇక్కడ, డజ్ షీ. ఇది ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటిది చాలా ఈజీ టాపిక్ యాక్చువల్గా మనకి. ఈ ఎట్లా దీన్ని ఆన్సర్ చేయాలనేది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి స్టేట్మెంట్లో ఏముందో మీరు ఫస్ట్ చూడాల్సి ఉంటుందన్నమాట. స్టేట్మెంట్లో కనుక మనం అనుకున్నట్లు ఇందాక బీ ఫాము, అట్లాగే ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నది బీ ఫాము, హ్యావ్ ఫాము అని మోడల్ వెర్బ్ ఉన్నట్లయితే మనం జస్ట్ అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఆ వెర్బ్ని అటు ఇటు మార్చి ఆ స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే ఇక్కడ నెగేషన్ చేయాలి, నెగిటివ్ ఇవ్వాలి. అది కనుక నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ ట్యాగ్ మనం రాసుకోవాలి. అలా కాకుండా మనకిచ్చిన స్టేట్మెంట్లో V1 ఉన్నట్లయితే మనం డోంట్ అని రాసి అలాగే ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ పక్కన మనం రాసుకోవాలి. అలాగే V1S కానీ ES కానీ ఉన్నట్లయితే డజంట్ అని రాసి ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్ట్ రాసుకోవాలి. V2 ఉన్నట్లయితే స్టేట్మెంట్లో మనకి డిడెంట్ అని రాసి దాని పక్కన ప్రొనౌన్ ఆఫ్ ది సబ్జెక్టు రాసుకోవాలి. అలాగే సెమీ నెగిటివ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లెట్స్ వచ్చినప్పుడు మాత్రం షెల్ వి రాయాలి. ఐయామ్ వచ్చినప్పుడు ఆంట్ ఐ అని రాసుకోవాలి. అలాగే ఓపెన్ ది డోర్, హెల్ప్ మీ ఇలాంటి ఇంపెరిటివ్స్ వచ్చినప్పుడు విల్ యూ అని రాసుకోవాలి. అట్లాగే మనకి సెమీ నెగిటివ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ట్యాగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే నోబడి అట్లాంటివి వచ్చినప్పుడు మనం వాటిని నెగిటివ్ కింద తీసుకుని దానికి పాజిటివ్ ట్యాగ్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఈ టాపిక్ని కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఈ టాపిక్ చూసినట్లయితే, ఈ వీడియో చూసి మీరు ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో కాబట్టి ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా చేయండి. షూర్గా మనకి దీంట్లో 1 or 2 మార్క్స్ మనకి ఖచ్చితంగా స్కోర్ అవుతాయి మీకు. సో కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి. అండ్ జస్ట్ గో ఫర్ సమ్ ప్రాక్టీసింగ్ సమ్ మోర్ examples or exercises based on this topic so that you can score better. Okay, thank you all for watching this video. Do share this to all those who are in need of it. Thank you.